అర్నబ్ గోస్వామి గారి కేసు వచ్చేసరికి హైకోర్టులో బెయిల్ ఇవ్వకపోతే సుప్రీం కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. 42 ప్రకారం సుప్రీం కోర్టుకు మాత్రమే విశేషమైన అధికారాలు ఉన్నాయి. వాళ్ళకున్న విశేషమైన అధికారాన్ని ఉపయోగించి మాత్రమే కేసును బట్టి ముందుకు వెళ్ళడం, తీర్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. హైకోర్టులో ఫస్ట్ వీళ్ళు వచ్చేసరికి 482 సెక్షన్ ప్రకారం క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేశారు. క్వాష్ పిటిషన్ అనేది అరెస్ట్ అవ్వక ముందు చేయాల్సిన పని. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అరెస్ట్ అవ్వక ముందు క్వాష్ పిటిషన్ అనేది హైకోర్టులో పెట్టుకోవచ్చు. సో అలా కాకుండా ఈ ఎఫ్ఐఆర్ అయ్యి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించి కింద కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు పంపించే టైంలో క్వాష్ పిటిషన్ అనేది యాక్సెప్ట్ చేయరు. ప్లస్ ఇంకొకటి దిగువ కోర్టులో అరెస్ట్ గ్రౌండ్స్ ని బట్టి రిమాండ్ కు విధించి హైకోర్టులో బెయిల్ ఎలా